రండి జోధా బేగం. అయితే మీ చేతులకి గోరింటాకు పెట్టారా? అడుగుతున్నారా లేక నాకు చెప్తున్నారా? తెలిసి కూడా ఏమీ తెలియని వాళ్ళ మాట్లాడడానికి ప్రయత్నించకండి. తమరెక్కడికి వచ్చారు, అది నేను కళ్ళారా చూశాను. అసలు మీ రాజ్యంలో అంతఃపురంలోకి మగవారి ప్రవేశం నిషేధం కదా? ఏం లేదు, ఒకసారి మాన్ సింగ్ తెలియక అక్కడికి వస్తే దాని గురించి చాలా పెద్ద రభస జరిగిందిగా. మీకు గుర్తుందా? మాన్ సింగ్ చిన్నపిల్లాడు అయినా తమరు ఇంత పెద్ద తప్పు ఎలా చేశారు షహింషా? అంటే మాకు అర్థమైంది జోధా బేగం, మేము నేరం చేశాం, నియమాలని ఉల్లంఘించాం, అంతేగా? సరే, అయితే అందుకు మమ్మల్ని శిక్షించండి. మా రాజ్యంలో ప్రతి చిన్న విషయానికి శిక్షించడం జరగదు, హెచ్చరిక మాత్రమే చేస్తారు. ఆ పని నేను ఇప్పుడు చేస్తున్నాను. అంతేకాకుండా తమరు మాన్ సింగ్ ని క్షమించేశారుగా, అందుకే నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. జోధా బేగం, మాన్ సింగ్ ఆ నేరం తెలియక చేశాడు, కానీ మేము ఆ నేరం కావాలని చేశాం. మగాళ్ళు రాకూడని చోటుకి మేము కేవలం మిమ్మల్ని చూడటానికే వచ్చాం జోధా బేగం. అయినా కూడా మీరు మమ్మల్ని శిక్షించము అంటున్నారు, ఎందుకని? మాషాల్లా, ఎంత సుగంధం వస్తుంది జోధా. ఇంతకీ మాకు ఏ శిక్ష వేస్తారో చెప్పండి. నేను చెప్పానుగా, నేను తమరికి ఏ శిక్ష విధించనని. ఒకవేళ ఈ జారి కారణంగా మా మీద మీకు మనసు కలుగుతోందా? అంటే ఏముంది జోధా బేగం, మీ మనసులో ఎక్కడో మీరు మేమంటే ఇష్టపడుతున్నారు. మా మీద మీకు గల ద్వేషం స్థానంలో ప్రేమ పుట్టినట్టుంది, అందుకే మీరు మమ్మల్ని శిక్షించడం లేదు కదా? ఇదంతా కేవలం తమరి భ్రమ షహింషా. నాకు మీరంటే ఇసుమంతైనా ప్రేమ లేదు, తెలిసిందా? తమరి భ్రమను తొలగించాలంటే బహుశా నేను మీకు శిక్ష విధించక తప్పదేమో. అయితే వినండి, తమరు 500 దండేలు తీయవలసి ఉంటుంది. అంతేనా? 500ఏనా? 100 తీస్తేనే ఆయాసం వస్తుంది, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి కూడా. ఏం చేస్తున్నారు మీరు? జోధా బేగం, తమరిప్పుడు మాకు విధించిన శిక్షని మేము షహన్షా దుస్తుల్లో అనుభవించలేం. అలా ముఖం తిప్పేసుకుంటారేంటి జోధా? మీరు ముఖం తిప్పేసుకుంటే లెక్క వేసేదెవరు? తర్వాత మేము మోసం చేశారంటారు. ఇలా చూడండి జోధా బేగం, అయ్యో జోధా బేగం, మాకు ఇలాంటి శిక్ష విధించారేమిటి? మా నడుము విరిగిపోయేలా ఉంది జోధా బేగం. ఎందుకలా కేకలు పెడుతున్నారు మీరు? ఈ గది పక్కన చాలా మంది జనాలు ఉన్నారు, ఎవరైనా వింటే ఏమనుకుంటారు మన గురించి? అనుకోవటానికి ఏముంది, తమరు మా చేత ఇలా చేయిస్తున్నారనుకుంటారు. దీనివల్ల మా నడుము విరిగిపోతోంది జోధా బేగం. ఆగండి షహింషా. సరే జోధా బేగం, మేము ఆగిపోతాం, కానీ అందుకు బదులుగా మీరు మా భుజాలు పట్టవలసి వస్తుంది, లేదంటే మేము మళ్ళీ కేకలు పెడతాం. శిక్ష విధించిన వారి మీద సహానుభూతి చూపించడం జరిగే పని కాదు. అలా అయితే మేం కూడా ఆగడం జరగదు. అయ్యో, సరే సరే ఆగండి, లేవండి, ఇది వేసుకోండి. మేము ఇలాగే ఉండొచ్చుగా? వేసుకోమంటున్నానుగా. ఇక రండి జోధా బేగం, మా భుజాలు ఒత్తండి, మాకు చాలా నొప్పిగా ఉంది. చాలా బాగుంది. ఈ శిక్ష నేనే విధించాను, నాతోటే సేవలు చేయించుకుంటున్నారు. ఇంతకంటే పెద్ద మోసగాన్ని నేను ఇంతవరకు చూడలేదు. ఈయన పేరుకే జలాల్, చేసేవన్నీ కసాయి పనులే. మీరేదో అన్నట్టున్నారు జోధా. ఏమీ అనలేదు. అలా అయితే నొక్కండి. నొక్కుతూనే ఉన్నాను కదా.
ఎందుకలా ఊపిరి పీలుస్తున్నారు మీరు? ఎవరైనా వింటే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు జోధా బేగం? మీరు మమ్మల్ని ఏదో చాలా శ్రమ పెట్టి ఉంటారు, అందుకే మేమిలా ఇంత గట్టిగా ఆయాసపడుతున్నాము అని. షబా ఖైర్ జోధా బేగం. లోకం అనుకుంటుందేమో అక్కయ్య, బావగారికి అసలు హృదయమే లేదు అని. కానీ నేను చూసినంత వరకు వారు అందరూ అనుకునేలాంటి వారు కాదు. ఆయన మనసు చాలా పెద్దదని బావగారు నిరూపించుకున్నారు. ఆయన ఎంతో ఇష్టపడే ఏనుగు హవాయికి ఆమేర్లో ఎవరో మత్తుమందు పెట్టేశారు. అప్పుడు కూడా ఆయన ఆగ్రహించలేదు. నేను చాలా భయపడ్డానక్కయ్య, ఒకవేళ బావగారికి కోపం వస్తుందేమో అని. అప్పుడు ఘోరం జరిగిపోతుంది. ఒకవేళ ఈ పెళ్లి జరగకపోతే నేను ఎప్పటికీ ఎవరికీ నా ముఖం చూపించేదాన్ని కాదు. నేను ఆత్మహత్య చేసుకునేదాన్నక్కయ్య. ఆ చావేదో నీ శత్రువులే చేస్తారు. కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నావు నువ్వు. ఇలాంటి వేళలో అపశకునాలు మాట్లాడకూడదు సుకన్య, అర్థమైందా? ఆ దేవుడి దయవల్ల మా చెల్లెలికి ఎప్పుడు ఎవరి వక్ర దృష్టి తగలకుండా ఉండాలి. నువ్వు నీ సుఖప్రదమైన భవిష్యత్తు సదా కళకళలాడుతూ ఉండాలి. ఇంకే ఉంది, కాసేపట్లో పెళ్లి కొడుకు ఊరేగింపు వచ్చేస్తుంది. అల్లుడు గారు, ఇందులో శుభసూచకంగా నాణెం వేయండి. సుజాత, మీ బావగారికి అసలు బుర్రే లేదు. బావగారు, తమరి ముక్కు మీద కుంకుమ బొట్టు పడింది, చూసారా?
బావగారు ఏమీ లేకుండానే నిన్ను ఆట పట్టిస్తున్నారు. వారి ముక్కేమో కుంకుమతో ఎర్రపడితే మీ ముక్కు రుద్ది రుద్ది ఎర్రపడింది. బాద్షా ఆలోచనలు ఏదో సూచిస్తున్నట్టుగా ఉన్నాయి. నువ్విక్కడ ఇసుకతో ఆడుకుంటున్నావా? ఆడుకోవడం లేదు ఆదాం. అసలు ఆట ఆరంభం కోసం ఎదురు చూస్తున్నాను. నా గుప్పెట్లో నుంచి ఇసుక కొంచెం కొంచెంగా జారి పడుతుంటే ఒక్కొక్క క్షణంలో గొడవ జరిగే సమయం మరింత చేరువ కానున్నది. అలాగా? ఒకవేళ నువ్వు కూడా నాలాగే విఫలమైతే? నీకు నాకు మధ్య ఉన్న తేడా అదే ఆదాం. నువ్వేమో ఆవేశంలో ఆడేస్తావు, నేను ఆఖరి క్షణం వరకు నా ఆట గురించి ఎవరికీ తెలియనివ్వను. అది సరైన సమయంలో చూపిస్తే మొత్తం ఆటే మారిపోతుంది. మరి ఆ ఆట ఎప్పుడు బయటపడుతుంది? ఆరంభమైపోయింది ఆదాం. ఇక దాని ఫలితం కోసం ఎదురు చూస్తున్నాను. నేను వేచి చూస్తున్నది ఏమిటంటే పెళ్లి కొడుకు తండ్రి షెహన్షాని రత్నపురం కోటను అడిగే క్షణం కోసం. ఒకవేళ జలాల ఆ కోట ఇచ్చేశాడే అనుకో. అది సాధ్యం కాదు ఆదాం. జలాలెట్టి పరిస్థితుల్లోనూ ఆ కోటని ఇవ్వబోరు. ఆ కోటకి రాజకీయ ప్రాధాన్యం చాలా ఉంది. జలాల్ని పంజాబ్ సుబేదార్గా ఆ కోట నుంచే నియమించడం జరిగింది. అంటే కోట ఇచ్చేస్తే చాలా నష్టం. ఒకవేళ ఇవ్వకపోతే జోదా బేగంతో బంధుత్వం నాశనం. ఉత్సవానికి వేంచేసిన అతిథులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఆ మేరు ఆనవాయితీ ప్రకారం మేమిప్పుడు వధువుకి కట్న కానుకల రూపంలో ఇచ్చిన సంపద వస్తువుల గురించి ప్రకటించబోతున్నాను. 21 ఏనుగులు, 51 గుర్రాలు, 51,000 మొహరీలు, 500 ఆవులు, పట్టుతో అల్లిన పైట చెంగులు, అలాగే 10 ముత్యాల తాపడం చేసిన వస్త్రాలు, 11 జతల వజ్రాల చెవిపోగులు, 15 సువర్ణ నాగారాలు, సాంబార్ తీరంలో ఉన్న సువిశాల అష్టాద్వార భవనం, అలాగే చంబూరే మాత గ్రామానికి చేరువలోని 15 గ్రామాలు, అలాగే కానుకలుగా వచ్చిన సకల ఆభరణాలు ఇప్పుడు వరుడి తరపు వారిని ఇక కన్యాదానం స్వీకరించి మమ్ము తరింపజేయవలసిందిగా కోరుతున్నాం. ఆగండి ఆగండి. షెహన్షా గారు తమరు అనుమతిస్తే నేను విషయం అడుగుతాను. మా భద్రతకు ఎలాంటి అపాయం లేదని మాకు తమరు నమ్మకం కలిగించాలి. తమరు నిర్భయంగా చెప్పచ్చు. ఈ జాబితాలో ఒక పేరు చెప్పడం తమరు మరచిపోయినట్టున్నారు మహాశయ. కానుకల జాబితాలో కోట ప్రసక్తి లేనేలేదు. ఏ కోట గురించి? రతన్పూర్ కోట గురించి. అదేగా మీరు మాకు ఈ వివాహంలో కానుగ్గా ఇస్తామన్నది. కానీ అది తమరికెలా ఇస్తారు? అది మా ఆస్తి కదా. మొఘలాయి సామ్రాజ్యపు కోటది. కానీ తమరికి ప్రాతినిధ్యం వహిస్తూ స్వయంగా సుబేదారు షరీఫుద్దీన్ గారు అలా వాగ్దానం చేశారు. కన్యాదానంతో పాటు కానుక రూపంలో ఆ కోట ఇస్తామని చెప్పారు. అరే, అదేమిటి అలా అంటున్నారు మీరు? లేదు షరీఫుద్దీన్ గారు, ఈ వివాహాన్ని అంగీకరించడానికి ముందు మేము పెట్టిన షరతు అదే కదా. అప్పుడు మీరు అందుకు అంగీకరించారు కూడా. షరీఫుద్దీన్, మీరు అలా అని మాటిచ్చారా? షహన్షా, నేను అలాంటి మాట ఎలా ఇస్తాను? షరీఫుద్దీన్ గారు, ఇది వేళాకోళానికి సమయం కాదు. అదే నేను అంటున్నాను. అయినా షహన్షా గారి సొంత సొత్తు అయిన ఆ కోటని తమరికిస్తానని నేనెలా చెప్తాను చెప్పండి?
బాషా గారు, తమర్ని అడగకుండా మీ సేవకుడు అలాంటి తప్పు చేయగలడని మీరు నమ్ముతున్నారా? పైగా నాకు ఆ కోట మీకు ఎంత ప్రియమైనదో బాగా తెలుసు. ఆ కోటకి మీకు గల అనుబంధం కూడా నాకు తెలుసు. అక్కడి నుంచేగా తమర్ని పంజాబ్ సుబేదార్గా నియమించడం జరిగింది. వీళ్ళు అబద్ధాలు చెప్పి మొఘలాయి సామ్రాజ్యానికి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నిస్తున్నారు. ఒక్క క్షణం ఆగండి మీరు. వియంకుడు గారు, మేమిచ్చే కానుకల్లో ఏది తక్కువ చేయలేదు. మరి తమరు అలా ఎందుకు అడుగుతున్నారు? మా ఉద్దేశం ఏమిటంటే తమరి విషయంలో జరిగినట్టే మా విషయంలో కూడా జరగడం మాకిష్టం లేదు. తమరు తమ కూతుర్ని మొఘలాయిలకు అప్పగించేశారు. అందుకు బదులుగా అందరూ రాజవంశీయులతోటి మీకు విరోధం ఏర్పడింది. మాకు మా భద్రత అవసరం. అటు మొఘలాయిల నుంచి ఇటు రాజపుత్రుల నుంచి కూడా. మాకు గనక షహన్షా ద్వారా ఆ రతన్పూర్ కోట లభించినట్లయితే మాకు భద్రత కలుగుతుంది. అందుకే మేము ఆ కోటని అడిగాం భారమల్లు గారు. అడిగినంత మాత్రాన సరిపోతుందా? అడగగానే ఇచ్చేస్తారా? తమరి వద్ద ఏమైనా దస్తావేజులు, షహన్షా రాజముద్ర వేసిన కాగితాలు ఉన్నాయా? పోనీ ఏమైనా సాక్ష్యాలు, ఏమైనా ఆధారాలు గాని ఉన్నాయా? ఏదో మీ అదృష్టం బాగుండిది. ఇది జోధా బేగం చెల్లెలి పెళ్లి వేళ గనక సరిపోయింది. లేదంటే తమరి ఈ నేరానికి తగిన విధంగా జవాబు చెప్పుండేవాణ్ణి. మేము కూడా పెళ్లి సమయమనే ఊరుకున్నాం. లేకపోతే ఇక్కడ మీ సైన్యానికి లోటు లేదు, అలాగే రాజపుత్రుల సైనికులకి లోటు లేదు. కత్తులు దూయటం మాకు కూడా చేతవును. అయినా మాకు యుద్ధ ప్రస్తావన తీసుకురావడం ఇష్టం లేదు. ఇక్కడ మాట్లాడుతున్నవి కేవలం ఆనవాయితీ గురించి, వాగ్దానం గురించి. ఆనవాయితీ ఏమిటంటే వివాహ సమయంలో వధువు తరఫు వారు వరుడి తరఫు వారికి వాళ్ళు కోరిన కానుకల్ని ఇవ్వడం. ఇక వాగ్దానం ఏమిటంటే మీరు మాకు ఇచ్చిన మాట షహన్షాకి ప్రతినిధిగా. నేను అలాంటి వాగ్దానం అసలు చేయనేలేదు. అయినా మీరు నమ్మకపోతే గనుక నేను నా విశ్వాసపాత్రత మీద ఒట్టు వేసి చెప్తాను, నేను ఎలాంటి వాగ్దానం చేయలేదు.